వెల్కమ్ టు రావు గారి ఇల్లు. ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. వంకాయ చిలకడ దుంపలతో చేసిన కర్రీ అండి ఇది. అన్నం రోటీల్లోకి చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్సుల్లోకి మంచి వెజ్ రెసిపీ అండి ఇది. రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కర్రీ కోసం 1/2 కిలో చిలకడ దుంపలు, 1/2 కిలో వంకాయలు, ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, ఒక రెబ్బ కరివేపాకు తీసుకోవాలి. వీటన్నింటినీ కట్ చేసుకోవాలండి. వంకాయ ముక్కలు రంగు మారకుండా ఉప్పు నీటిలో వేసుకోవాలి. 2 మీడియం సైజు టమాటాలను కూడా కట్ చేసుకోవాలి. ముందుగా కుక్కర్లో కానీ కూర గిన్నెలో కానీ 3 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి కరివేపాకు వేయాలి. కరివేపాకు చిటపటలాడాక 1/2 టీ స్పూన్ పసుపు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి కొద్దిగా వేయించాలి. మంట మీడియంలో ఉండాలి. ఉల్లిపాయలు ఇలా వేగితే చాలండి. ఇప్పుడు దుంప ముక్కలు వేసి 2 నిమిషాలు ఫ్రై చేయాలి. దుంప ముక్కలు ఇలా వేగాలండి. ఇప్పుడు వంకాయ ముక్కలు కలిపి 2 నిమిషాలు మగ్గించాలి. వంకాయ ముక్కలు కూడా మగ్గాయండి. ఇప్పుడు టమాటా రుచి సరిపడా ఉప్పు వేసి మరో 2-3 నిమిషాలు మగ్గించుకోవాలి. రెండు నిమిషాలు అయిందండి. కూరగాయ ముక్కలన్నీ చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు టీ స్పూన్ కారం కలిపి 1 టీ గ్లాసుడు నీళ్లు పోసి ఉడికించాలి. మంట సిమ్లో ఉంచి నిదానంగా కూరను ఉడికించాలండి. 2 రెబ్బల చింతపండును కడిగి ఇలా కూర పైనే సర్దండి. కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ కట్టేయాలి. కుక్కర్లో చేయటం ఇష్టం లేకపోతే కూర గిన్నెలనైనా ఈ కర్రీ చేయొచ్చండి. మూడు విజిల్స్ వచ్చేసాయండి. స్టవ్ కట్టేసి కుక్కర్ చల్లబడ్డాక చూపిస్తానండి. కుక్కర్ చల్లబడిందండి. చూసారా, కూర చక్కగా ఉడికిపోయింది. చివరిగా కొద్దిగా కొత్తిమీర కూడా కలిపి నిమిషం పాటు ఉడికిస్తే సరిపోతుంది. ఒక నిమిషం అయిందండి. కూర అయిపోయినట్లే. స్టవ్ కట్టేసి 2 నిమిషాలు రెస్ట్ ఇచ్చి వేడివేడిగా వడ్డించేయచ్చు. వంకాయ చిలకడ దుంపల కూర చాలా రుచిగా ఉంటుందండి. అన్నం రోటీల్లోకి చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయాల్సిన వెజ్ రెసిపీల్లో ఇది ఒకటండి. తప్పనిసరిగా వండి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీల కోసం నా ఛానల్ రావు గారి ఇల్లు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.